అన్యాయానికి ఎదురెళ్తే నన్ను చంపడానికి చూశారు. నేను రక్తం ధారపోస్తే ఈ దేశం బాగుపడుతుందనుకుంటే ఐఆమ్ రెడీ. డాక్టర్, నా రక్తం తీసుకోండి. నా రక్తం తీసుకొని నా దేశం పంట పొలాల్లో ఎరువుగా వెయ్యండి. సార్, ఎవరి మీద మీ అనుమానం? ఈ కుట్ర వెనక ఎవరున్నారో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రూలింగ్ పార్టీకి నేను ఇదే చెబుతున్నాను. రేపొద్దున్నే ప్రతి ఒక్కరూ లేచి తప్పకుండా సూర్యుడిని చూడాలి. ఎందుకంటే మీకదే ఆఖరి సూర్యోదయం. ఆఖరి సూర్యోదయం పొద్దు పొడిచే లోపు మీ కాళ్ల కింద భూమి అదిరిపోతుంది, అదురుతుంది. కానీ నక్సలైట్లు టెర్రరిస్టులు కాకుండా కేవలం రూలింగ్ పార్టీయే చేయించిందని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా? ఎవరి కోసమైతే నా జీవితాన్ని ధారపోశానో వాళ్ళతో కలిపి నన్ను చంపడానికి బాంబు పెట్టారు. ఇంతకంటే ఆధారాలు మీకేం కావాలి? నా ప్రాణమే నా ఆధారం, నా ధైర్యమే నా పెట్టుబడి. ఏంటి సార్, అంటే ఇవి కేవలం అభియోగాలేనా? ప్లీజ్ వెళ్ళండి. ఆయన కండిషన్ క్రిటికల్ గా ఉంది. ఇలా డైరెక్ట్ గా ఐసీయూలోకి వచ్చేయకూడదు. వెళ్ళండి వెళ్ళండి. వాడు అడిగింది ఇచ్చేసి వాడిచ్చింది తీసుకురండి అంటే ఇంతమంది మాలోకంగాళ్ళుండి ఏం పీకుతున్నారా? వెళ్ళండి. ఈ రాత్రికల్లా వాడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం విత్ ప్రింట్అవుట్స్ నా దగ్గర ఉండాలా. వాడు ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు సార్. రా రైటు రైటు రా. నాకెందుకు చెప్తావా? నాకెందుకు చెప్తావా? అడుగు తినండి వెళ్ళి. వాడికి కొంటారో కోసారేస్తారో నాకనవసరం. వాడి చేతిలో ఉంది, గంటలో నా చేతిలో ఉండాలా. ఇంకా అలా చూస్తారేంటి గుట్ల గోపల్లాగా? వెళ్ళండి వెళ్ళండి. రూలింగ్ పార్టీ నేతలు తన పాపులారిటీని ఓర్వలేక తనపై హత్యా ప్రయత్నం జరిపించారని అభియోగిస్తున్నారు ఆపోజిషన్ పార్టీ లీడర్ ప్రతాప్ రెడ్డి. రూలింగ్ పార్టీయే తనపై హత్యా ప్రయత్నం చేయించిందని ఆధారాలతో సహా మీడియా ముందుకొస్తానని ఛాలెంజ్ చేశారు. ముంబై ఎన్ఐఏకి కాల్ కనెక్ట్ చేయి. ప్రతి ఒక్కడూ చెప్తాడు. వేళ్ళు గోళ్ళు పోయాక చెప్తాడా? లేకపోతే గుర్తొచ్చింది, ఫోర్సెప్స్ ఐడియా ఉందా? అదే హాస్పిటల్లో వాడతారు చూడు. ఫోర్సెప్స్ కింద నుంచి లోపల పెట్టి చిన్న పేగు లాగేశారు. ఓ మై గాడ్, చూడలేకపోయింది తెలుసా. 4 రోజులు ఫుడ్ కూడా తినలేదు, నిద్ర కూడా పట్టేది కాదు. పడుకుంటే అవే అరుపులు, ఆర్తనాదాలు అంటాం కరెక్టేమో. అందుకే నోట్లో గుడ్లు కుక్కడం స్టార్ట్ చేసాం. మా చెవులో దూదు పెట్టుకుంటే సెట్ అయిపోయింది. ఎనీవే, పాయింట్ ఏంటంటే నువ్వు ఇన్ఫర్మేషన్ చెప్పడం ఖాయం. ఏ ఫేజ్లో చెప్తావు అనేది నువ్వే డిసైడ్ చేసుకో. సారీ సార్. ఏంటిది? వాట్ ఈస్ దిస్? నేను లేకుండా నా క్లయింట్ని ఇంట్రాగేట్ చేస్తారా? నిన్నే విధంగా బెదిరించారా? డిడ్ హీ థ్రెటన్ యు అట్ ఆల్? నువ్వేం చెప్పలేదు కదా, చెప్పక్కర్లేదు కూడా. వుడ్ యు ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్? నా క్లయింట్తో మాట్లాడు. ఎక్కడి నుంచి వస్తారయ్యా? కోటాలో లా అండ్ ఆర్డర్ తెలీదు, కాన్స్టిట్యూషన్ రైట్స్ తెలీదు, లాయర్ క్లయింట్ ప్రివిలేజెస్ అయ్యా. ఇప్పుడేంటి? నా జాబ్ నేను చేసుకోవాలా లేదంటే నేను నీ క్లాస్ తీసుకోవాలా? చెప్పు, ఏదైనా ఓకే నాకు. ఇండియన్ పీనల్ కోడ్ చాప్టర్ 1 నుంచి స్టార్ట్ చేద్దామా? ఆల్ రైట్, దిస్ ఈస్ ద స్టోరీ. నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్వి. పార్టీకి సంబంధించిన ఫుటేజ్ షూట్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడానికి నేను హైర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా బాస్ నువ్వు కలవటానికి వచ్చావు. ఆన్ టాప్ ఆఫ్ దట్ పార్టీ ఎజెండా, ఆలోచనలు, పనితీరు అంటే నీకు చాలా ఇష్టం. మీరెవరు? నేను బాస్ పంపించారు. బాస్ ఏంటి ఇప్పుడు నా చేత పేరు చెప్పిస్తావా ఏంటి? ఎనీవే, ఈరోజు పొద్దున్న ర్యాలీలో కలమన్నారు కాబట్టి ఈరోజు ఉదయాన్నే వచ్చావు. ఇది నువ్వు కంప్లీట్ సోషల్ మీడియా ప్రమోషనల్ క్యాంపెయిన్ మీద తయారు చేసిన పీపీటీ. ఇది నీకు పార్టీ ఆఫీషియల్స్కి మధ్య జరిగిన మెయిల్ కమ్యూనికేషన్ డీటెయిల్స్. ఇది నువ్వు పార్టీ ఆఫీస్కి తరచూ వెళ్ళి వస్తుంటావు అనే లాగ్ రిపోర్ట్స్ అండ్ కెమెరా ఫుటేజ్. సో యు ఆర్ కంప్లీట్లీ సెక్యూర్.
ఏదో ఒకటి వాకి భయపడి ఈ కేసుని కాంప్లికేట్ చేయి. ఇకపోతే నీకు మిగిలిన విషయాలు ఈయన తెలియజేస్తాను. మన ట్రాన్సాక్షన్ మధ్యలోనే ఆగిపోయింది. యా మొత్తం 10. మీ అకౌంట్ నెంబరు కంట్రీ కోడ్ చెప్తే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తాం. 10 ఇప్పుడు 25. 25 మనం మాట్లాడుకుంది 10 కదా. అప్పుడు నేను జైల్లో లేను కదా సార్. దాని గురించి నువ్వు వర్రీ అవ్వద్దు. రేపు పొద్దునకంతా సింగపూర్ పాస్పోర్ట్ ఫ్లైట్ టికెట్స్తో మా వాళ్ళ దగ్గరుండి నేను ఫ్లైట్ ఎక్కిస్తాను. గ్రేట్, థ్యాంక్స్. కానీ నా రేట్ 25. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అట్లాంటిది. అది మీకు కూడా తెలుసు కదా సార్. 15. ప్లీజ్ సార్, బేరాలు పెట్టద్దు. ఓకే సరే. డన్. ఓకే. లొకేషన్ సుల్తాన్ బజార్ పోలీస్ బీట్ నుంచి 3వ గల్లీ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఒక కమాన్ ఉంటుంది. ఆ కమాన్ దాటాక స్ట్రైట్గా వెళ్తే జైన్ మందిరం, అక్కడ రైట్ తీసుకో. ఆ లెఫ్ట్ సైడ్లో కస్తూర్బా కలెక్షన్స్ దాటంగానే ఒక బాగా పాడుబడ్డ ఇంటికి హరి సెలెక్షన్ అనే బోర్డు ఉంటుంది. ఆ డోర్కు ఒక కాలింగ్ బెల్ ఉంటుంది, అది కొట్టద్దు. అదే డోర్కు గొలుసు ఉంటుంది, 2 సార్లు కొట్టు. మళ్ళీ 3 సార్లు కొట్టు. రషీద్ సుల్తానా అని అడుగు. बोलो 87U 420 280. ऐसे మీ వాళ్ళకి చైనీస్ తెలుసా? సారీ, ఫస్ట్ లెటర్ని 4th పొజిషన్ మూవ్ చేయి. సెకండ్ లెటర్ కూడా 4th పొజిషన్ మూవ్ చేయి. 4th లెటర్ని 3rd పొజిషన్ మూవ్ చేయి. మళ్ళీ ఫస్ట్ లెటర్ని 2nd పొజిషన్ మూవ్ చేయి. ఓకే సార్. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ.